నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిందే బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి. అక్కడే జెండా ఆవిష్కరణ. నూతన కలెక్టర్ కార్యాలయం పక్కన డబుల్ బెడ్రూమ్ వెంటనే అర్హులైన పేదలకు ఇవ్వాలని చెప్పి బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి డిమాండ్ చేశారు. 9వ స్వతంత్ర దిన సందర్భంగా ఇందూరు జిల్లా వ్యాప్తంగా అందరికీ కూడా భారతీయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2 నెలల కిందట ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన సందర్భంలో ఆ రోజు చెప్పాను, 14 ఆగస్టు రాత్రి వరకు జిల్లా యంత్రాంగం సమయం ఇస్తాం, 15 నాడు వచ్చి ఇక్కడ జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన తర్వాత గృహప్రవేశాలు చేస్తామని చెప్పి. కానీ నిన్ననే జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి లబ్దిదారులను మేము ఎంపిక చేస్తాం, పీడీ హౌసింగ్ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే రిపేర్స్ ఉన్నాయి, కొన్ని చేసుకోవాలి, బడ్జెట్ శాంక్షన్ ఉంది, దానికోసం అని చెప్పి మాకు సమయం కావాలి. సెలక్షన్ మున్సిపల్ కమిషనర్ గారికి అప్పచెప్పాం, మున్సిపల్ కమిషనర్ గారు సెలక్షన్ చేస్తున్నారు, కాబట్టి మాకు కొంచెం సమయం కావాలని అడిగారు. నేను ముఖ్యంగా ముందుగా జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మొన్న లెటర్ ఇవ్వగానే కొత్తగా వచ్చిన వారు, పాతగా వచ్చిన కలెక్టర్ కూడా ప్రయత్నం చేశారు. కొత్తగా వచ్చిన మొన్న లెటర్ రాయగానే నిన్న ఇక్కడికి వచ్చి సందర్శించి ఇక్కడ ఉన్న పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు తెలుసుకుని వారు చెప్పడం జరిగింది. పీడీ హౌసింగ్ గారు కూడా 2 సార్లు మాట్లాడడం జరిగింది. మేము అన్ని కూడా చేస్తామన్నారు. ఇవాళ నేను జిల్లా కలెక్టర్ గారికి కానీ పీడీ గారికి కానీ విజ్ఞప్తి చేస్తున్నాను, జిల్లా యంత్రాంగం కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒకటే ఖానాపూర్లో ఉన్న ఇది ఒకటే కాదు, ఇది కలెక్టరేట్ కూడా 300 క్వార్టర్స్ దగ్గర ఉంది. ఇక్కడ పక్కన పాల్దాలో పక్కన ఉంది, ఇక్కడ పక్కన నాలికర్లో ఉంది, ఈ పక్కన తీసుకుంటే డిచ్పల్లి మండలంలో ఉన్నాయి, ఇన్నలవాయి మండలంలో గన్నారం గ్రామాలు ఉన్నాయి, అలాగే దర్పల్లిలో 48 ఇళ్లు కట్టి ఉన్నాయి, సిరికొండలో ఇళ్లు కట్టి ఉన్నాయి, చక్రాన్పల్లి ఇళ్లు కట్టి ఉన్నాయి, జిల్లా వ్యాప్తంగా కూడా ఇవి ఉన్నాయి. ఈ రోజు ఇది ప్రారంభం మాత్రమే. నేను ఇవాళ అధికారం చెప్తున్నాను, ఓన్లీ ఖానాపూర్ ఒకటే చేస్తాము లేకపోతే మిగతా చేయమనే పరిస్థితి ఉంటే మాత్రం రేపటి నుంచి ప్రతిరోజు నిత్యం మాది ఈ యొక్క కార్యక్రమం అనేది కంటిన్యూ కొనసాగుతుంది. రేపటి నుంచి కూడా మేము 18వ తారీఖు నుంచి కూడా జిల్లాలో ఉన్న ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఉండే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయింది, హనీమూన్ టైం అయిపోయింది, ఇంకొక 20 నెలలు అయితే ఇలా ప్రభుత్వం దిగిపోతుంది. 1 టైం ఎమ్మెల్యేలు పనిచేస్తున్న చాలా మంది ఉన్నారు ఇక్కడ. నేను ఇవాళ అడుగుతున్న ఈ ఖానాపూర్లు ఇవన్నీ ఇవి ఉన్నాయి, ఇది రిపేర్ చేసేందుకు 2 నెలల కింద నేను సమయం ఇచ్చాను. సుమారు 56 రోజుల సమయం ఉండే. 56 రోజుల సమయాన్ని ఏం చేశారో అని అడుగుతున్నాను. నేను వల్ల నిన్న కలెక్టర్ గారి దృష్టికి మళ్లీ నేను మొన్న తీసుకొచ్చి గౌరవ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు కూడా ఇక్కడ వచ్చి తిరిగిపోయాడు. నేను ఇవాళ అడుగుతున్నాను భూపతి రెడ్డి గారికి, ఇది రూరల్లో ఉంది, మరి మీరు శాసనసభ్యుడిగా ఈ ఇళ్లను ఎందుకు ఈ కాలూరు గాని ఖానాపూర్ గాని లేకపోతే పక్కనుండే మన ముబారక్ నగర్ గాని గూపన్పల్లి గాని ఇంకా బోర్గంలోకి వెళ్తే పాపము చెట్ల కింద వండుకొని పరదలు కప్పుకొని వండుకుంటున్నారు వాళ్ళందరూ. వాళ్ళ పరిస్థితి మీకు కనబడతలేదా అని నేను అడుగుతున్నాను. ఇవాళ ఇది ఒక్క దగ్గర కాదు, ప్రతి దగ్గర కూడా జాగున్నోళ్ళకేమో కట్టుకునేందుకు డబ్బులు ఇస్తున్నాను ప్రభుత్వం అంటుంది. మరి ఈ దగ్గర ఈ జిల్లాలో వేల ఇండ్లు ఇలా సగం ఇట్లా అసంతృప్తిగా ఉండి అసాంఘిక శక్తులకు అడ్డగా మారుతున్న సందర్భంలో ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నేను అడిగేదల్లా ఒకటే కోరుతున్నాను, ఇవాళ డిమాండ్ చేసేదల్లా మాకేదో తొందర లేదు, ఇవ్వలు నచ్చి దొరాలని మాకు ఇది లేదు. ఇలా కాలూరులో ఖానాపూర్లో ఎంతమందికి ఇల్లు లేవో, ఎంతమంది వర్షం వస్తే ఏమి ఇబ్బంది పడుతున్నారో, ఈ జిల్లాలో ఏ రకంగా బాధలు పడుతున్నారో ఇల్లు లేని వాళ్ళందరూ మేము స్పష్టంగా కూడా తెలియజేసుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాను, నిన్న మీరు ఇక్కడికి వచ్చారు, నేను ఇవాళ వస్తున్నా అని చెప్పగానే పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టారు, అందరినీ పెట్టారు, పీడీ గారు మాట్లాడుతున్నారు, మిగతా జిల్లా యంత్రాంగం నాతో మాట్లాడుతుంది. నేను చెప్తున్నాను, ఎస్ సార్ మీరు యాక్టివ్ అయినందుకు ధన్యవాదాలు, కానీ జిల్లాలో మిగతా ఉన్న ఏవైతే ఉన్నాయో అవిటిని ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. నేను ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీ మండలాల్లో ఉండే ఇండ్లు ఏవైతున్నాయో 15 రోజులు 20 రోజులు సమయం వేయండి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు ధన్పాల్ గారు మొన్ననే ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇచ్చారు, ఇన్ని రోజుల లోపల నిజామాబాద్ అర్బన్ లో ఇండ్లు ఇవ్వకపోతే తాను దీక్ష కూర్చుంటా అని చెప్పి. మిగతా పక్షాలన్నీ కూడా అన్ని దగ్గర కూడా ఎక్కడైతే అసంతృప్తిగా అంటే కంప్లీట్ అయ్యి నివాసం ఉండేది, వర్షాలు పడుతున్నాయి ఒక దిక్కు, అక్కడుండే ఖానాపూర్లో ఉన్న వాళ్ళు కానీ బోర్గంలో ఉన్న వాళ్ళు కానీ ఇల్లు లేని నిరుపేదలు పరదలు కప్పుకొని ఉండి ఆ వర్షం నీళ్లకు రోగాలు వచ్చి విపరీతమైన బాధలు పడుతున్నారు. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేసేది ఒకటే, ఈ ఇళ్లను వెంటనే పూర్తి చేసి ఇప్పియాల్సిందిగా డిమాండ్ చేస్తూ
నిన్న కలెక్టర్ గారు చేసిన విజ్ఞప్తికి, పీడీ హౌసింగ్ చేసిన విజ్ఞప్తికి, ఎందుకంటే వాళ్ళు త్వరలోనే దీంట్లో కార్పొరేషన్ కమిషనర్ గారితో ఎలిజిబుల్ పర్సన్స్ ను, అర్హులైన వారిని ఎంపిక చేస్తామని చెప్పడం జరిగింది. నేను ఇవాళ అడుగుతున్న వాళ్ళని, సార్ ఎవరైతే ఇల్లు లేవో వాళ్ళకి మొదటి ఇవ్వండి సార్, ఇల్లు లేకుండా వాళ్ళకి ఇవ్వండి. ఆ పార్టీ ఈ పార్టీ నాయకులను కాకుండా, వాళ్ళ రికమెండేషన్ వీళ్ళ రికమెండేషన్ కాకుండా, ఇక్కడ కూడా కొంతమంది తెలిసిన తర్వాత మహిళలు వాళ్ళందరూ కూడా ఆ బురదతో రోడ్లు రాలేక పాపం అక్కడనే నిలబడి నాతో మాట్లాడడం జరిగింది. సార్ మాకు లేవు సార్ ఇల్లు, మా పరిస్థితి ఏంటి సార్ అని అడుగుతున్నారు వాళ్ళు. నేను ఇవాళ ప్రభుత్వానికి డిమాండ్ చేసేది అదే అన్నమాట. జిల్లా కలెక్టర్కి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, సార్ మీరు అడిగిన సమయాన్ని మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం, మీరు కంప్లీట్ చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రాసెస్ లో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్ కాదు, కానీ లేట్ అవుతున్న కొద్ది మాత్రం ప్రజల్లో అంటే ఆవేదన చూసుకున్న తర్వాత ప్రజల చేత ప్రజల కోసం పనిచేసే పార్టీ కాబట్టి మేము కంపల్సరీ స్పందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు సమయం అడిగారు కాబట్టి ఈ సమయాన్ని ఇస్తున్నాం. జాతీయ జెండా ఎగరేస్తామని వచ్చాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ మీరు అక్కడ గృహప్రవేశాలు చేస్తున్నారంటే మేము ఎప్పుడు కూడా చెప్పాం, భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకోదు. నేను ఆ రోజు కూడా చెప్పాను, సార్ మీరు కేటాయించకపోతే 14 సాయంత్రం వరకు కేటాయించకపోతే, ప్రాసెస్ స్టార్ట్ చేయకపోతే మేమే గృహప్రవేశాలు చేస్తామని చెప్పాం. కానీ నిన్న ఉదయమే, మొన్ననేమో కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, నిన్న ఉదయమే పీడీ మేము కలెక్టర్ గారు ఇక్కడ సందర్శించాం, దీని ప్రాసెస్ నడుస్తుంది, దయచేసి రేపటి ప్రోగ్రాం మీరు పెట్టుకోకూడదు అని చెప్పడం వల్ల ఈ రోజు మేమందరం కూడా అటు కార్యక్రమాన్ని వాయిదా చేసుకుని జాతీయ జెండా అనేది 15th ఆగస్టు ఆ రోజు ఎగరేస్తా అని చెప్పాను. ఎగరేస్తున్నాం. నేను మరొక్కసారి చెప్తున్నాను, ఇది కేవలం ఖానాపూర్ వరకు మాత్రం పరిమితం కాదు. రేపు అన్ని మండలాల్లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసిన దాకా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది. ఈ కార్యక్రమంలో రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, జగన్ రెడ్డి, మస్కె సంతోష్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్, అన్వేష్, లక్ష్మణ్, రూరల్ ప్రజలు పాల్గొన్నారు.